బట్ ఇంగ్లీష్లో చదివి వినిపిస్తే బెటర్ అని. సో ఇందులో ఈ లెటర్లో సెంట్రల్ వాటర్ కమిషన్ ఏం చెప్పిందంటే 18 ఫిబ్రవరి 2015లో మీకు యాక్చువల్లీ ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పినాక ఇది చెప్తాను నేను మీకు. ఇక్కడ పాయింట్ ఏంటంటే సైమల్టేనియస్గా మనం సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతుల కోసం కూడా ప్రయత్నం చేసినాం. ఇటు మహారాష్ట్రాన్ని ఒప్పించే ప్రయత్నం చేసినాం, అటు ఢిల్లీకి వెళ్ళి 4-5 సార్లు సిడబ్ల్యూసీ వాళ్ళని కలిసి మాకు అలా దాదాపు ఒక 10 డైరెక్టరేట్ల నుంచి పర్మిషన్స్ రావాల్సి ఉంటుంది. ఆ డైరెక్టరేట్స్కి వెళ్ళి కూడా పర్స్యూ చేసినాం. అప్పటిదాకా 8 ఏళ్ళ వాళ్ళు పర్స్యూ చేయలే, కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలే. మనం పర్స్యూ చేస్తే సెంట్రల్ వాటర్ కమిషన్ ఒక లెటర్ ఇచ్చింది. ఏమని? మీరు అక్కడ 160 టీఎంసీల నీటి లభ్యత ఉంది, నీళ్లు తీసుకుంటామని చెప్పిండ్రు. కానీ ఆ 160 టీఎంసీల్లో ఎగువ రాష్ట్రాలు పైన ఉన్నటువంటి రాష్ట్రాలకు కేటాయించబడిన 63 టీఎంసీలు కూడా ఇందులో ఉన్నాయి. రండి చెప్తాను. ఎగువ రాష్ట్రాలకు చెందినటువంటి నీళ్లు కూడా ఇందులో అంతర్భాగంగా ఉన్నాయి. ఇప్పుడు ఎగువ రాష్ట్రాలు మహారాష్ట్ర పైన ప్రాజెక్ట్ కట్టలేదు కనుక ఇప్పుడు నీళ్లు కిందికి వస్తున్నాయి. అవి ఆల్రెడీ ట్రిబ్యునల్లో వాళ్ళకి అలొకేటెడ్ వాటర్. ఆ నీళ్లు పైన రాష్ట్రం వాడుకుంటే ఆ 63 కిందికి వచ్చేది డౌట్ఫుల్. అంటే అప్పుడు మీకు మిగిలేది 102 మాత్రమే. అందువల్ల వి రిక్వెస్ట్ ద ప్రాజెక్ట్ అథారిటీ టు రివ్యూ ద సిచ్యువేషన్. మీరు ఆలోచించుకోండి, అక్కడ నీళ్లు 160 లేవు. అందులో 160లో పై రాష్ట్రాలకు కేటాయించబడిన 63 టీఎంసీలు కూడా అంతర్భాగంగా ఉన్నాయి. ఆ పై రాష్ట్రాలు రేపు ప్రాజెక్టులు కట్టి 63 టీఎంసీలు వాడుకుంటే మీకు ఉండేది 102 మాత్రమే అని కుండబద్దలు కొట్టినట్టు సెంట్రల్ వాటర్ కమిషన్ 17 ఫిబ్రవరి నాడు చెప్పింది. దెన్ మళ్ళీ ఇంకో లెటర్ వచ్చింది. అందులోనే 2 ఉంటాయి. ప్రాజెక్ట్ అప్రైజల్ ఒకటి డైరెక్టరేట్ నుంచి, మళ్ళీ 14 మార్చ్ 2015 కూడా ఇంకొక లెటర్ వచ్చింది. ఆ పక్కనే పెట్టినాం. ఆ కాపీస్ ఫుల్ లెటర్స్ కూడా మీకు మీ దాంట్లో మీకు పొందుపరిచినాం. ఇందులో చాలా స్పష్టంగా యాజ్ సచ్ ద అవైలబిలిటీ ఆఫ్ surpluses from upper riparian states as evident from detailed water availability studies carried out the project authority and the office in last few years, the net water available at the barrage location is about 165 TMC at 75% dependability, which includes pursued surpluses from the share of upper states, assuming the utilization of upper states limited to 75% availability of 63 TMC. It seems from the master plans of upper states, అది విషయం. అందులో దాంట్లో క్లియర్గా ఏం చెప్తున్నట్టే 63 టీఎంసీలు పై రాష్ట్రాలే ఉన్నాయి, అవి రావు అనేటువంటి విషయాన్ని 2 లెటర్లలో సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పింది. దెన్ ఇంతకుముందు ఏకువో బాబు ఒకటేమో నీళ్లు లేవని సిడబ్ల్యూసీ చెప్పింది. రెండవ పాయింట్ ఏంది? మహారాష్ట్ర మేము 152 మీటర్లకు కట్టే సమస్య ఒప్పుకోము, 148కు ఇవ్వమంటుంది. 152 కడితేనే మనం ఆ 102 టీఎంసీలు తీసుకోగలుగుతాం. 148కు తగ్గిస్తే మనం తీసుకోగలిగేది కేవలం 63 టీఎంసీలు మాత్రమే. 63 మాత్రమే తీసుకోగలుగుతాం. 63 పోతే 44 మాత్రమే తీసుకోగలుగుతాం. సో అప్పుడు ఏం చేయాలి మరి? ఒకటి, నీళ్లు లేవు, పోనీ ఉన్న నీళ్ళనే తీసుకుందామంటే వాడు 152 ఒప్పుకుంటలేడు, 148 కట్టమంటుండు. 148లో కడితే డైవర్టబుల్ వాటర్ ఈజ్ ఓన్లీ 44 టీఎంసీ. అప్పుడు ఏం చేయాలి బాధ్యత కలిగిన ప్రభుత్వం? అందులో ఇంకో ప్రాబ్లం వచ్చింది. మనం స్టడీ చేస్తుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తమ్మిడిహట్టి దగ్గర చాప్రాల్ వైల్డ్ లైఫ్ ఉంది. అక్కడ ఆ వైల్డ్ లైఫ్ పర్మిషన్ రావాలంటే మన దేశంలో పరిస్థితి ఏంటంటే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇవ్వాలి, మినిమం 10 ఏళ్ళు పడుతుంది. అక్కడ మనం ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే వైల్డ్ లైఫ్ క్లియరెన్స్ తేవాలంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ నుంచి సుప్రీంకోర్టుకు పోయి తేవాలంటే 10 ఏళ్లలోపు భారతదేశంలో వైల్డ్ లైఫ్ క్లియరెన్స్ ఎక్కడ కాలేదు. ఒకటి, నీళ్లు లేవు. 2, 148కి మించి ఒప్పుకోమంటున్నారు. 3, వైల్డ్ లైఫ్లో ఇరికింది. ఈ 3 కారణాలు ఉన్నప్పుడు ఏం చేయాలి? నీళ్ళే లేవు, నీళ్ళు లేని చోట ప్రాజెక్ట్ కట్టాలన్నా? కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది. నీళ్లు లేని చోట, వైల్డ్ లైఫ్ సమస్యలో ఉన్న చోట, అంతర్రాష్ట్ర ఇబ్బందులు ఉన్న చోట ప్రాణహిత చేవలను ఇరికిచ్చి తెలంగాణకు అన్యాయం చేసింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం. మరి పోరాటం చేసి చావు నోట్లో తలబెట్టి
నీళ్ల కోసం తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారు బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా, పోరాట యోధుడిగా ఏం చేయాలి కేసీఆర్ గారు? నీళ్లు ఉన్న చోటకు ప్రాజెక్టు మార్చాలనా వద్దా? కాంగ్రెస్ చేసిన తప్పిదానాన్ని సరిచేయడం కోసం భవిష్యత్ తెలంగాణ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మనము ప్రాజెక్ట్ సైట్ మార్చాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడ్డది. నెక్స్ట్ చెప్తా. నంబర్ 3, థర్డ్ పాయింట్, ఇంకో లెటర్ కూడా వచ్చింది సిడబ్ల్యూసి నుంచి. అంటే ఎందుకు రీఇంజనీరింగ్ చేసినాము అంటే అనదర్ పాయింట్, థర్డ్ పాయింట్లో ఏం చేసిందంటే సిడబ్ల్యూసి మనకు ఇంకొక లెటర్ రాసింది. ఏం రాసింది అంటే, మీరు 160 టీఎంసీలతోని 16 లక్షల ఎకరాలు అప్పుడు ఆ రోజు ప్రతిపాదించింది. 16 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలంటే మీరు పెట్టిన రిజర్వాయర్లు సరిపోవు, బ్యారేజీలు సరిపోవు, సిస్టమ్ నడపలేరు. మినిమం స్టోరేజ్ ఉండాలంటే మీరు కొత్త రిజర్వాయర్లు నిర్మించండి, అవసరమైతే ఉన్న చెరువుల సామర్థ్యం పెంచండి, ఆర్టిఫిషియల్ రిజర్వాయర్స్ కట్టైనా సరే మీరు నీటి సామర్థ్యం, నిల్వ సామర్థ్యాన్ని పెంచండి అని చెప్పి సెంట్రల్ వాటర్ కమిషన్ మరొక లెటర్ కూడా మనకు రాయడం జరిగింది. నెక్స్ట్, అప్పుడు మన గవర్నమెంట్ ఏం చేద్దాము అని చెప్పి మేడిగడ్డ మనమే నిర్ణయించినాం, కేసీఆర్ గారు నిర్ణయించిండ్రు అని కూడా మన మీద బురద చల్లుతూ ఉంటారు. సో అసలు ఎందుకు మార్చాల్సి వచ్చిందో ఇప్పుడు మీకు అర్థమైంది. పాయింట్ నెంబర్ 1 నీళ్లు లేవు, పాయింట్ నెంబర్ 2 మహారాష్ట్ర ఒప్పుకుంటలేదు, పాయింట్ నెంబర్ 3 అక్కడ వైల్డ్ లైఫ్ ఉంది, పాయింట్ నెంబర్ 4 మీరు పెట్టిన రిజర్వాయర్ల సామర్థ్యం సరిపోదు కనుక మీరు ఆ రిజర్వాయర్లను సామర్థ్యం పెంచుకోండి. ఈ 4 కారణాలు చెప్పారు. ఇది మీరు చెప్పలే, నేను చెప్పలే, మన రాష్ట్ర ఇంజనీర్లు చెప్పలే, కేంద్ర జలవనరుల సంఘం చెప్పింది. అప్పుడు మనం ఏం చేద్దాము అని కేంద్ర ప్రభుత్వ సంస్థ, ఇది వ్యాప్కోస్ అనేటువంటిది సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క సబ్సిడరీ ఆర్గనైజేషన్. అది కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్. ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి సర్వే ఏజెన్సీ ఏదన్నా ఉంది అంటే అది వ్యాప్కోస్. ఆ వ్యాప్కోస్ కూడా ఎందుకు ఇచ్చినాము అంటే, ఆనాడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కూడా వ్యాప్కోస్కే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. సో ఆల్రెడీ దీని మీద అవగాహన ఉంది, వాళ్ళైతే క్లారిటీ ఇస్తారని చెప్పి వ్యాప్కోస్కు ఆ రోజు కేసీఆర్ గారు పిలిచి, మరి మాకు ఇట్లా నీళ్లు లేవు అని చెప్పి సిడబ్ల్యూసి లెటర్ రాసింది, మరి ఎక్కడ కట్టుకుంటే నీళ్లు వస్తాయి, ఏం చేస్తే బాగుంటుంది, మాకు ప్రత్యామ్నాయం సూచించండి అని చెప్పి మనము జీవో నంబర్ 40 ద్వారా వ్యాప్కోస్ను ఆథరైజ్ చేస్తూ ప్రత్యామ్నాయ స్థలం చూపించమని అడిగాం. అది జీవో, ఇది మన ఇది. నెక్స్ట్, దీనికంటే ముందు అయితే ఈ వ్యాప్కోస్కు సంబంధించి వాళ్ళు సర్వే చేసిన లాడార్ సర్వే అని, అప్పుడు డిఫెన్స్ నుంచి పర్మిషన్ తీసుకొని ప్రత్యేకంగా లైడార్ సర్వే చేసి వ్యాప్కోస్ వాళ్ళు మనకు ఇక్కడ ఈ ప్రాజెక్ట్ కడితే బాగుంటుంది అని చెప్పి ప్రాథమిక నివేదిక ఇచ్చిండ్రు, ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఆ ప్రిలిమినరీ రిపోర్ట్ బేస్ చేసుకొని కేసీఆర్ గారు 2 కమిటీలు వేసిండ్రు. ఒకటేమో క్యాబినెట్ సబ్ కమిటీ, ఒకటేమో రిటైర్డ్ ఇంజనీర్స్, మన రాష్ట్రంలో అనుభవజ్ఞులైనటువంటి రిటైర్డ్ ఇంజనీర్లతోని వారితో కూడా కమిటీ వేసిండ్రు. వేసి మీరు స్టడీ చేయండి ఇట్లా వచ్చింది అని చెప్తే, అప్పుడు నేను నీటిపారుదల శాఖ మంత్రిగా చైర్మన్గా ఉంటుంది, ఈటల రాజేందర్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా వారు సభ్యులుగా ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు గతంలో వారు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసింది కనుక అనుభవజ్ఞులు కనుక వారిని కూడా కమిటీలో వేయడం జరిగింది. సో మేము ముగ్గురము మన డిపార్ట్మెంట్లో ఉండేటువంటి ఇంజనీర్స్తో డిస్కస్ చేసి వ్యాప్కోస్ యొక్క ప్రాథమిక నివేదికను చూసి మొత్తంగా ఓవరాల్గా సిచ్యువేషన్ అంతా అసెస్ చేసి ఆ రోజు క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్, కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజ్ అక్రాస్ ప్రాణహిత ఎట్ 148, తర్వాత కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజెస్ అక్రాస్ గోదావరి బిలో ద కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ రివర్ ప్రాణహిత ఎట్ మేడిగడ్డ నియర్ కాళేశ్వరం అని, ఇట్లా కన్స్ట్రక్షన్ ఆఫ్ 2 more బ్యారేజెస్ బిట్వీన్ మేడిగడ్డ అండ్ శ్రీపాద ఎల్లంపల్లి, దట్ ఈస్ అన్నారం అండ్ సుందిల్లా. ఇది క్యాబినెట్ సబ్ కమిటీ రికమెండేషన్ ఇచ్చింది. అంటే ఈ క్యాబినెట్ సబ్ కమిటీకి దేని మీద ఆధారంగా రికమెండేషన్ ఇచ్చింది? ఇంజనీర్లు ఇచ్చిన నివేదిక, వ్యాప్కోస్ ఇచ్చిన నివేదిక, ఆనాడు మహారాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి వచ్చిన లేఖల ఆధారంగా మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టాలి అనేటువంటిది ఆనాడు క్యాబినెట్ సబ్ కమిటీ రికమెండేషన్ ఇచ్చింది. బహుశా నిన్న మీరు చూసుంటారు, ఈటల రాజేందర్ గారు కూడా కమిషన్ ముందు చెప్పింది స్పష్టంగా వచ్చింది. మరి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్లో మంత్రిగా ఉన్నాడు, ఆయన కూడా సంతకం పెట్టండి దీని మీద. ఆయన కూడా ఆ రోజు మేడిగడ్డ దగ్గర కట్టాలని రికమెండ్ చేసిండు దీంట్లో. ఇది ఒక రిపోర్టు. నెక్స్ట్,
ఇంకోటి రిటైర్డ్ ఇంజనీర్స్ది నెక్స్ట్ ఉందా సరే, అది రిటైర్డ్ ఇంజనీర్స్ది కూడా ఒకటి ఉంటుంది. రిటైర్డ్ ఇంజనీర్స్ని కూడా కేసీఆర్ గారు ఒక అభిప్రాయం అడిగారు. దాని విషయంలో కూడా కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుంది. ఏమని, మీ రిటైర్డ్ ఇంజనీర్లే మేడిగడ్డ దగ్గర కట్టొద్దన్నారు అనేటువంటి ఒక తప్పుడు మెసేజ్ని తీసుకుపోతున్నారు. వాస్తవానికి రిటైర్డ్ ఇంజనీర్లు కట్టొద్దనిలే. ఆ రోజు వాళ్ళు అన్నది ఏంటంటే మేడిగడ్డ ఈజ్ ఏ బ్యూటిఫుల్ పాయింట్, అక్కడ నీళ్లు ఉన్నాయి, కానీ మేడిగడ్డ దగ్గర నుంచి డైరెక్ట్గా మిడ్ మానేర్ నీళ్లు తీసుకుపోవడం సాధ్యం కాదు. మేడిగడ్డ నుంచి డైరెక్ట్ పంపింగ్ మిడ్ మానేర్కి సాధ్యం కాదు. మధ్యలో మీరు నది మీద ఇంకా కొన్ని బ్యారేజీలు కట్టి నీళ్ళని ఎల్లంపల్లి తీసుకుపోవడం సాధ్యమైతే తప్ప మేడిగడ్డ టు మిడ్ మానేర్ సాధ్యం కాదు అనేటువంటి విషయాన్ని రిటైర్డ్ ఇంజనీర్లు కూడా చెప్పింది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పింది, క్యాబినెట్ సబ్ కమిటీ చెప్పింది, కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ చెప్పింది, మన రాష్ట్ర ప్రభుత్వ ఇంజనీర్లు చెప్పింది, అన్నిటినీ నివేదికలను తీసుకొని ఆ రోజు క్యాబినెట్లో పెట్టి క్యాబినెట్లో చర్చించి మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ ద్వారా ఎల్లంపల్లికి నీళ్లు తేవాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఆ క్యాబినెట్ నిర్ణయానికి వ్యాప్కోస్ ఇచ్చిన నివేదిక, రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన నివేదిక, మన రాష్ట్ర ప్రభుత్వ ఇంజనీర్లు ఇచ్చిన నివేదిక ఆధారంగా నిర్ణయం జరిగింది తప్ప దాంట్లో ఎవరో ఒకరిగా చేసినటువంటి నివేదిక కాదు. అది ఒకటి క్లారిఫై. అంటే చాలాసార్లు కూడా మనం ఏదో రీఇంజనీరింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది, నీళ్లు లేవు కనుక, వైల్డ్ లైఫ్ ఉంది కనుక, మహారాష్ట్ర ఒప్పుకోలేదు కనుక, అదేవిధంగా రిజర్వాయర్ల సామర్థ్యం పెంచుకోమని సిడబ్ల్యూసి చెప్పింది కనుక రీఇంజనీరింగ్ చేసుకోవాల్సి వచ్చింది. ఆ రీఇంజనీరింగ్లో మేడిగడ్డ దగ్గరికి ఎందుకు పోయినాం అంటే వ్యాప్కోస్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ కానీ, క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ కానీ, రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన రిపోర్ట్ కానీ ఇవన్నీ కూడా మేడిగడ్డ దగ్గర కట్టి నీళ్లు తీసుకోవాలని చెప్పి సూచిస్తే క్యాబినెట్లో పెట్టి చర్చించి క్యాబినెట్ ఆమోదంతో రీఇంజనీరింగ్ జరిగింది, మేడిగడ్డ పాయింట్ నిర్ణయం జరిగింది. తర్వాత ప్రాజెక్ట్ కాస్ట్ ఎందుకు పెరిగింది అనేది ఒక డిస్కషన్ వస్తుంది. దీంట్లో వాస్తవానికి ప్రాణహితలో ఏముండే, రీఇంజనీరింగ్ తర్వాత కాళేశ్వరం ఏమైంది, సింపుల్గా అర్థం చేసుకోవడానికి చాలా పాయింట్స్ ఉన్నాయి కానీ బ్రీఫ్గా పెట్టినాం. ఆ రోజు జలాశయాల సామర్థ్యం 16 టీఎంసీలు. ఈ 16లో 11 టీఎంసీలు బ్యారేజీ, తమ్మిడిహట్టి బ్యారేజీ. అది 152 మీటర్ల ఎత్తున కడితే 11 వస్తుంది. ఆ 11 తప్పితే ఎంత ఉన్నట్టు 5. కానీ ఇక్కడికి వస్తే 141 టీఎంసీల సామర్థ్యం. ఎక్కడ 16, ఎక్కడ 141, ఆల్మోస్ట్ 10 టైమ్స్ మోర్. 10 అంతల రిజర్వాయర్ల సామర్థ్యం పెరగాలంటే ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుతుందా పెరగదా? అంటే 1,00,000 ఎకరాలకు పైగా ల్యాండ్ ఎక్విజేషన్ చేసినాం మనం. ఆనాడు ప్రాణహిత చేవెళ్లలో ల్యాండ్ ఎక్విజేషన్కి ఎకరానికి 2 లక్షలు పెట్టిండ్రు. కానీ కాళేశ్వరంలో మనము ఎకరానికి 9 నుంచి 16, 18 లక్షల రూపాయలు కూడా ఇచ్చినాం. సో అది రిజర్వాయర్ల సామర్థ్యం. నీటి వినియోగం అక్కడ 160 టీఎంసీలు అయితే ఇక్కడ 240 టీఎంసీలు.